విజయ్ తెలివేరు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీగంధం, సిరిగంధం, సిరులు పలికించే కల్పవృక్షం. పేర్లేవైనా వాణిజ్య సరళిలో సాగు చేసే అన్ని పంటలలో, వృక్షాలలో అతి ముఖ్యమైనది శ్రీగంధం అని చెప్పడంలో సందేహం లేదు. అంతర్జాతీయంగా కాకుండా మన దేశంలోనూ విపరీతమైన డిమాండ్ కలిగింది శ్రీగంధం అని చెప్పవచ్చు. అయితే శ్రీగంధం లాభాలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్ల చాలామంది రైతులు ఆసక్తిని చూపడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో శ్రీగంధం సాగు మరలా ఊపందుకుంది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న రైతు తిరుమల రెడ్డి గారి మాటల్లో విందాం. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన తిరుమల రెడ్డి మొక్కలతో నిత్య సావాసం చేస్తూ ఉంటాడు. శాస్త్ర సాంకేతిక పద్ధతుల పట్ల ఉన్న ఆసక్తి, కొత్త పంటలపై ఉన్న మక్కువ ఈయన్ని ఈ అటవీ వృక్షాల సాగుపై నడిపించాయి. శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. దాదాపు 6,000 శ్రీగంధం, 2,000కు పైగా ఎర్రచందనంతో పాటు చుట్టూ మలబార్ చెట్లను నాటారు. ప్రస్తుతం ఈ శ్రీగంధం, ఎర్రచందనం చెట్లు మంచి పెరుగుదలతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లు పెరిగి తోటకే అందాన్ని తెచ్చాయి. ఈ గంధపు చెట్ల పెంపకాన్ని స్వయంగా పరిశీలించిన ఈ రైతు పూర్తి విషయ పరిజ్ఞానంతో సాగులో ముందుకు సాగుతున్నాడు. ఇది శ్రీగంధం చెట్టు. ఇది అన్ని శుభకార్యాలకు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే అసలు మొత్తం గంధంతోనే స్టార్టింగ్ నుండి, గంధం లేకుండా ఏది కాదు. అన్ని ఫంక్షన్లకు కూడా ఈ మధ్యలో అన్ని గంధం వాడుతున్నారు. ఇది మెడిసినల్ ప్లాంటేషన్ బోర్డులో కూడా యాడ్ చేశారు. ఇది ఇప్పుడు అంటే మెడిసినల్ ప్లాంటేషన్ అన్నట్టు. మెడిసినల్ ప్లాంటేషన్ అంటే ఆయుర్వేదిక్ వాడతారు కదా, అది వయగ్రాలా వాడతారు, ఇంకా సంథింగ్ చాలా మెడికల్లో వాడతారు. ఈ స్మెల్ అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, ఇంకా చాలా కెమికల్స్లా వాడతారు. ఇది చాలా మెడిసినల్ ప్లాంటేషన్ అన్నట్టు. ఇది చాలా పవర్ఫుల్ ప్లాంటేషన్ అని చెప్తున్నారు. శ్రీగంధం చెట్టు మన నల్గొండ డిస్ట్రిక్ట్, మైసూర్లో ఎక్కువ టాప్, ఇండియాలో నెంబర్ 1 అన్నట్టు మైసూర్లో వచ్చేది. అయితే ప్రపంచంలో 8 దేశాలలోనే వస్తుంది ఇది. ప్రపంచంలో మిగతా దేశాలలో పండదు ఇది. మన ఇండియాలో కర్ణాటకలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. కర్ణాటకలో నెంబర్ 1 వస్తుంది, నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 గ్రేడ్స్ డివైడ్ చేసింది, ఏబీసీ అని. ఏబీసీ అంటే ఏ గ్రేడ్కు కాస్ట్లీ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం ఏ గ్రేడ్కి ఒక్కొక్కటి 95 లక్షలు పోయింది, బి గ్రేడ్కి 55 లక్షలు పోయింది, సి గ్రేడ్కి 35 లక్షలు అమ్మింది ఓపెన్ యాక్షన్లో. ఎర్రచందనం చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కలపను ఆహార, వస్త్ర పరిశ్రమల్లో సహజ రంగుగా, వివిధ ఔషధాల తయారీలో, ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక కలపలో ఎర్రచందనం తర్వాతే ఏదైనా, ప్రధానంగా జపాన్, చైనా, పశ్చిమ యూరోప్ దేశాలు మన దేశం నుంచి ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. గతంలో వీటిని పంట భూముల్లో పెంచడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంతరించిపోతున్న ఈ వృక్షాలను, అక్రమ నరికివేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2001వ సంవత్సరం నుంచి నిబంధనను సరళించడంతో పెద్ద ఎత్తున రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. కానీ చిన్న మొక్కల్లో బ్రతుకుదల శాతం తక్కువగా ఉండటంతో కనీసం 6 నుంచి 10 నెలల వయసున్న మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. ఒక ఎర్రచందనం చెట్టు నుంచి 20 సంవత్సరాల కాలంలో 1/2 టన్ను నుంచి టన్ను వరకు కలప దిగుబడి ఇస్తుంది. దీని ద్వారా కనీసం 500 కిలోల చేవగల కలప లభిస్తుంది. ఎర్రచందనం చాలా మొండి మొక్క. దీని సాగులో పెద్దగా పెట్టుబడి అవసరం కూడా ఉండదు. చెట్టు పెరిగే కొద్దీ ప్రధాన కాండంపై కొమ్మల సంఖ్యను తగ్గిస్తూ ఉంటే పెరుగుదల వేగంగా ఉంటుందని గమనించి ఎప్పటికప్పుడు పక్క కొమ్మలను ప్రూనింగ్ చేస్తున్నారు. చెట్టు మొదలలో పక్క కొమ్మలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది రెడ్ శాండిల్ చెట్టు. ఇది ఒకటే 1.5 ఇయర్ చెట్టు, అంటే 2 ఇయర్స్ అవుతుంది. ఇంత దొడ్డుగా వచ్చేసింది. ఇది మన ఇండియన్ మార్కెట్ కంటే చైనాలో ఇది ఎర్ర బంగారం అంటారు. దీనికోసం ఒకటి ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి ఈ దీంట్ల కోసం, అంటే ఎర్రచందనం కోసం. ప్రైస్ అయితే గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సి గ్రేడ్ 12,000, బి గ్రేడు 18,000, ఏ గ్రేడ్ 24,000 చేసింది. యాక్షన్ అవుతుంటుంది పోయినప్పుడు. మొన్న గవర్నమెంట్ అంటే దొంగల దగ్గరికి పట్టుకున్నది శేషాచలం కొండలల్లో. యాక్షన్ చేసినారు. యాక్షన్ చేస్తే ఏ గ్రేడ్ ఒక్కొక్కటి 95 లక్షలు పోయింది, బి గ్రేడ్ 55 లక్షలు పోయింది, సి గ్రేడ్ 33 lakhs పోయింది. 1 టన్ అంటే 1000 kgs. 1 కిలో 20,000 అన్నట్టు కాస్ట్ నుంచి మించు ఏ గ్రేడ్ అయితే. సి గ్రేడ్ వస్తే 3,500, 4,000 రూపాయలు పోతుంది. మీ దగ్గర ఉన్న చెట్టు తెలియదు నాకు, ఇప్పుడు వచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడు చెట్లు అనేది క్రాప్ అయినాక, కటింగ్ అయినాక లోపల హార్డ్వుడ్ ఉంటుంది. ఇది ఏంటంటే చెట్టు మొత్తం వుడ్ కాదు, లోపల ఉంటుంది హార్డ్వుడ్, పైన సాప్ వుడ్ అని ఉంటుంది. చెట్టు మీరు కట్ చేసినాక తెలుస్తుంది, ఇప్పుడైతే తెలియదు.
సో దీని పెంపకం కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. కష్టం అంటే కష్టమే. ఇక మాకు ఇక్కడ మా అన్న ఉంటాడు, ఇక ఊరు దగ్గర ఉంటుంది మాకు, విలేజర్స్ వాళ్ళు చెప్తే కొద్దిగా హెల్ప్ చేసినారు స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఇక మేము కూలీలను పెట్టి చేపిస్తున్నాం మొత్తం. ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ, 24 hours ఉంటుంది. కెమెరాస్ కూడా పెట్టినాం ప్రజెంట్ ఇప్పుడైతే. ఇక ఫ్యూచర్లో సెక్యూరిటీ కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుంది, చూసుకోవాలి ఇది. చుట్టూ కొండలు మధ్యలో ఉన్న తన భూమిని సుందరమైన వనంగా తయారు చేశాడు తిరుమల రెడ్డి. తన కష్టాన్ని నమ్ముకుని వీటిని పెంచుతున్నాడు. ఈ అందమైన సిరుల వనాలను డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. తనకు ఉన్న 3 బోర్ల ద్వారా వచ్చే నీటితో వీటిని పెంచుకుంటున్నాడు. ప్రకృతి అందాల నిలయంగా తన సాగు భూమిని సిద్ధం చేశాడు తిరుమల రెడ్డి. ఈ చెట్లను 2 సంవత్సరాల క్రితమే నాటినట్లు చెబుతున్నాడు తిరుమల రెడ్డి. పీజీ చదువుకున్న ఇతను ఖాళీగా ఉన్న తన భూమిని ఎర్రచందనం సాగుకు ఎంచుకున్నాడు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఇతను ఎర్రచందనం సాగు బాగుంటుందని తెలుసుకున్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభాలు తీయవచ్చని గ్రహించిన ఇతను తన భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సాగును చేస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆవు పేడ, పశువుల ఎరువులతో ఈ చెట్లను సాకుతున్నట్లు చెబుతున్నాడు. ఎలాంటి ఫెర్టిలైజర్ను వాడట్లేదని అంటున్నాడు. గవర్నమెంట్ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నారు. డ్రిప్ కు ఎర్రచందనం సాగుకు ఇవ్వాలని కోరుతున్నాడు. డ్రిప్ సబ్సిడీ ఇస్తే రైతన్నలు సాగుకు మొగ్గు చూపుతారని తెలుపుతున్నారు. జపాన్, చైనా దేశాలు ఎర్రచందనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఎర్రచందనం, శ్రీగంధంలో ప్రతిదీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సుగంధ ద్రవ్యాలతో పాటు పలు రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు. దీంతో రైతులకు ఈ కలప సిరులను కురిపిస్తుంది. ఇది ఎర్రచందనం చెట్టు అండి. ఈ చుట్టుముట్టున్న మొత్తం శ్రీగంధం చెట్లు. రైతులు ఎర్రచందనం చెట్లు పెడితే 15 years తర్వాత ఏమొస్తుందో ఏం రాదో అని కాకుండా, ఎక్కడైతే ప్లేస్ ఉందనుకోండి, ఎంటీ ప్లేసు, అంటే అగ్రికల్చర్ చేయండి, చుట్టుముట్టు బౌండరీలలో కానీ ఏదైనా ఖాళీ ప్లేస్లలో కానీ పెట్టుకుంటే, అలా అంటే అగ్రికల్చర్ చేయలేని ఏజ్ వచ్చేవరకల్లా ఊహించినన్ని పైసలు వస్తాయి చెట్లతోని. ఇప్పుడు పిచ్చి పిచ్చి చెట్లు పెట్టుకున్న కంటే ఈ చెట్లకు వాల్యూ చాలా ఉంటుంది. ఒక చెట్టుకు మినిమం 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎంతైనా రావచ్చు. కాబట్టి కంపల్సరీ రైతులు పెట్టుకుంటే మంచిదని నా సజెషన్ అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. నల్గొండ జిల్లాలో ఏంటంటే వాటర్ తక్కువ ఉంటుంది. వాటర్ తక్కువ కూడా ఈ చెట్లు వస్తాయి. ఎంత కొన్ని నీళ్ళు పోసినా వస్తాయి అన్నట్టు. ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు మేము కొన్ని చెట్లు వాటర్ లేని కాడ కూడా పెట్టినాం, వర్షాకాలంలో పెట్టినాం. అవి కొద్దిగా గ్రోతింగ్ తక్కువ ఉంది, కానీ చెట్లు అయితే చనిపోలేదు. ఎండాకాలం ఎంత ఎండలో కూడా చనిపోలేదు. విజేతల వీరు కార్యక్రమంలో మరో చిన్న విరామం.